హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోపీ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం బెంగళూరు అయితే వచ్చామన్నమాట. సో మ్యాక్బుక్ ప్రో M1 చిప్ అందరికీ తెలిసిందే ఎంత డిమాండ్ ఉంది అని చెప్పి. ఏ స్టోర్లో అడిగినా కూడా సో స్టాక్ అయితే లేదనమాట. అలాగే 10 to 15 days అయితే వెయిట్ చేయమంటున్నారు. సో అందుకోసం మేము మ్యాక్బుక్ ప్రో కొనాలని చెప్పి బెంగళూరు అయితే వచ్చామన్నమాట ఇవాళ. సో ఇప్పుడైతే మనం మ్యాక్బుక్ స్టోర్కి అయితే వెళ్తున్నాం. సో మ్యాక్ ప్లానెట్ అని చెప్పి అక్కడైతే మ్యాక్స్ ఉన్నాయి. సో కరెంట్లీ అవైలబుల్ అనమాట. సో మనం వెళ్ళగానే తీసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఒకసారి ఇప్పుడైతే మేము అక్కడ వెళ్తున్నాం. సో నాతో పాటు మా ఫ్రెండ్ తనుష్ అయితే ఉన్నాడు. హాయ్ గైస్. అందరూ స్టూడెంట్ ఆఫర్ గురించి కూడా అడుగుతున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి సో ఎలా ఉంది ఫార్మాలిటీస్, దాంతోపాటు స్టూడెంట్ ఆఫర్ అప్లికేబులా లేదా, ఎంత % డిస్కౌంట్ వస్తుంది, సో ఇవన్నీ అయితే తెలుసుకొని సో మనం అయితే చూద్దాం అనమాట. సో యాక్చువల్లీ మేమైతే ఒక మ్యాక్బుక్ ప్రో కొందామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకొక మ్యాక్బుక్ ప్రో కూడా కొంటున్నాం. అలాగే దాంతోపాటు యాపిల్ వాచ్ సిరీస్ 6 కూడా కొంటున్నాం. సో అన్నీ అయితే మన ఛానల్లో అన్బాక్సింగ్ అయితే వస్తాయన్నమాట. అలాగే రివ్యూస్ కూడా వస్తాయి. సో మ్యాక్బుక్ ప్రో M1 చిప్ గురించి చాలానే వింటున్నాం. సో ఆ మ్యాక్బుక్ ప్రోలో ఉన్న i7 ప్రాసెసర్ కన్నా కూడా సో మ్యాక్బుక్ ప్రో M1 చిప్ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని చెప్పి అయితే మనం చూస్తున్నాం. స్పీడ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, సో ఇవన్నీ అయితే మనం మ్యాక్బుక్ కొన్నాక అన్బాక్సింగ్ చేసిన తర్వాత రివ్యూలు అయితే చూద్దాం. సో ఇప్పుడైతే మనం మ్యాక్బుక్ కొనడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, నేనైతే క్లియర్గా అడిగాను. సో స్టూడెంట్ ఆఫర్ అయితే M1 చిప్ మీద వస్తుందా అని చెప్పి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతానికైతే డిమాండ్ ఉండడం వల్ల సో ఈ ఆఫర్ అయితే వీళ్ళు ప్రైవేట్ స్టోర్ కాబట్టి వీళ్ళు ఇవ్వడం లేదనమాట. అదే కానీ మనం యాపిల్ స్టోర్లోకి వెళ్తే వాళ్ళైతే ఖచ్చితంగా మనకు సో 5 to 10% కానీ మ్యాక్సిమం కాకపోతే 5% అయితే ఖచ్చితంగా మనకు స్టూడెంట్ ఆఫర్ అయితే వస్తుందన్నమాట. సో వాళ్ళే వస్తుందని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు డిమాండ్ ఉండడం వల్ల సో యాపిల్ స్టోర్స్లో కూడా మనకు మ్యాక్బుక్ ప్రో M1 అయితే లేదనమాట. సో మనం కానీ వాళ్ళకు ప్రీ ఆర్డర్ ఇస్తే మనకు ఒక 10 to 15 days అయితే దొరుకుతుంది అనమాట. అలాగే అమెజాన్లో కూడా 21st December నుంచి స్టాక్ అయితే వస్తుందని చెప్పి వాళ్ళైతే సో అక్కడైతే ప్రివ్యూ అయితే పెట్టున్నారు. కానీ ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే అసలు మ్యాక్బుక్ ప్రో M1 అయితే లేదు, అసలు లేదు. సో మేబీ స్టాక్ ఎప్పుడు వస్తుందో అయితే ఖచ్చితంగా అయితే మనం చెప్పలేము అనమాట. సో అందుకోసమే మేము కూడా సో బయట స్టోర్లో అయితే కొనడం జరిగింది. సో చూద్దాం, ఖచ్చితంగా స్టూడెంట్ ఆఫర్ అయితే 5% అయితే వస్తుందన్నమాట ఆథరైజ్డ్ యాపిల్ స్టోర్స్లో. సో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాక్బుక్ ప్రో షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా మేము మ్యాక్బుక్ ప్రో 512GB ఒకటి, అలాగే మ్యాక్బుక్ ప్రో M1 చిప్ 256GB ఒకటి, దాంతోపాటు సో ఒక యాపిల్ 6 సిరీస్ వాచ్ కూడా కొన్నాం. సో మ్యాక్బుక్ ప్రో వచ్చేసరికి 1,42,000 అయితే పడింది 512GBది. అలాగే 256GB వచ్చి 1,22,900 పడింది. అలాగే ఇంకా యాపిల్ వాచ్ వచ్చేసరికి 43,900 అయితే పడింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది యాపిల్ ప్రోడక్ట్స్ అయితే ఈరోజు మనం షాప్ చేసినది. సో వీటి రివ్యూ అయితే మనము రేపు అయితే పోస్ట్ చేస్తాం. సో స్టే ట్యూన్డ్. Thank you for watching. Stay home and stay safe.